లాస్ట్ సినిమాలో చూసుకున్నా కూడా కొన్ని సినిమాల నుంచి మీ దాంట్లో బూతులు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు అని అడిగితే ఏం చెప్తారు బ్రో? అది నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. నేను అంటే భావస్వేచ్ఛ ఉంది నాకు ఇంటర్నెట్లో. భావస్వేచ్ఛను తప్పుగా చాలామంది వాడుకుంటున్నారు. రీల్ చేయడం, బూత్ అనేది టైంపాస్ కోసం, సరదా కోసం మాట్లాడే వాళ్ళు అంటే నాకు చిరాకు. బూత్ అనేది ఒక ఎమోషన్ కోసం వాడితే తప్పులేదు. సరదా కోసం మాట్లాడేదాన్ని మనం స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం ఉంది. సో నాకు ఆ ఎమోషనల్ మూమెంట్లో, నాకు ఆ కరోనా టైంలో నేను చూసిన ఇన్సిడెంట్స్తో, లేకపోతే నేను విన్న ఇన్సిడెంట్స్ వల్ల నాకు అనుకోకుండా ఆ ఎమోషన్ వచ్చింది. ఆ ఎమోషన్ని సినిమా రూపంలో అలాగే చూపించాలి. నేను నిర్బంధం నుంచి చూస్తే, దాని ముందు వరకు మీకు చెప్పినట్టు కలంతో రాసేవాడిని. నిర్బంధం నుంచి ప్రజానాడితో రాయడం మొదలుపెట్టాను. సో అక్కడికి వెళ్ళి నేను ఒక సీన్ అనుకుంటాను అంతే. సీన్ వెళ్ళి అది చేసేటప్పుడు నాకు ఏమనిపించిందో, మనిషిగా, మామూలు మనిషిగా, లేకపోతే అవతలోడు క్యారెక్టర్ వాడేమనుకుంటాడో, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన సమాజంలో ఉన్న భాషని యాజిటీస్ చూపించాలని చెప్పి, అవి కూడా పర్సనల్ స్పేస్లో ఆడియన్స్ చూడాలి. యూట్యూబ్లో పర్సనల్ స్పేస్లో చూడగలుగుతాడు వాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడు ఫోన్లో చూడగలుగుతాడు. ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చెప్పి ఆ సినిమా చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయాలి, కల్ట్ ఆ ఫ్రీక్వెన్సీని కంటిన్యూ చేద్దాం థియేటర్కి వచ్చేవారు. కానీ మాంగళ్య వరకు చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాను. ఇప్పుడు ఒక్క బూత్ కూడా లేకుండా పర్సనల్ స్పేస్లో చూసే మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ని ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ సినిమా చేయాలని ఇప్పుడు వచ్చి సంకల్పించుకుని దాని ప్రకారంగా నేను ఈ సినిమా చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే నా హైయెస్ట్ పొటెన్షియల్. నేను ఆ బూతులతో నేను డైలాగులు రాయడమే నా స్టైల్ కాదు అది. ఎందుకంటే సరదాగా బూతులు మాట్లాడాలంటే నా చుట్టుపక్కల ఉన్న నాకు చిరాకు. నేను కూడా ఎక్కువ మాట్లాడను. నా మరీ కోపం వస్తే మాట్లాడతాను, మరీ ఆనందం ఇస్తే ఎక్కడో చోట ఒక చోట మాట్లాడతాను. సో ఫ్రీక్వెంట్గా బూతులు మాట్లాడే టైప్ కాదు. అలాంటి సమాజం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఇది ఇప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్కి చేస్తుంది ఈ వాట్ ఎవర్ ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది నా యాక్చువల్ రైటింగ్, ఒరిజినల్ రైటింగ్. సో ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఆ ఎఫెక్ట్ కానీ ఆ ఫైర్ కానీ ఎక్కడ తగ్గదు వాటితో కంపేర్ చేస్తే. సో ఈ సినిమాలో బూతులు అయితే ఎక్కువ చూడడం, బూతులు ఉండవు అసలు. థియేటర్కి వెళ్ళి నాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్. సో మీరు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గ్రూపులు కట్టే వాళ్ళని, టీం వర్క్ చేసే వాళ్ళని నేను దగ్గరికి రానివ్వను అని చెప్పారు. స్టేట్మెంట్ రీజన్ ఏంటి? అంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ సీన్ నా లైఫ్లో. ఇప్పుడు చదువుకున్నాడు ఉన్నాడు, ఫర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు ఒకడు. ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటాడు. ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటే నేను గూగుల్ పనిచేస్తున్నాను అని గొప్ప చెప్తాడు. అలా చెప్పేవాడు మీరు CEO స్థాయిలో ఏదో గొప్ప స్థాయిలో ఉంటాడు, లేదా ఫ్యూచర్లో గొప్ప స్థాయిలోకి వెళ్తాడు. ఇంకోటి ఉంటాడు రెండో టైపు, వీఆర్ గూగుల్ టీమ్ మ్యాన్ అంటాడు. అంటే వాడు, నేను చూశాను చాలామందిని, 90% ఆఫ్ పీపుల్, నాది ఎప్పుడు జడ్జ్మెంట్ రాంగ్ అవ్వదు. వాడు ఎలా ఉంటాడంటే అందులో ఏదో యూట్యూబ్లో థంబ్నెయిల్ వేసేవాడు, ఏదో సింపుల్ జాబ్ ఉంటుంది ఆడిది, దానికి వీఆర్ గూగుల్ టీమ్, ఇంకా తాగితే ముచ్చట్లు చెప్తారు కదా, అట్లా చెప్తుంటాడు. వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళు సినిమాలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు పారాసైట్స్. నేను ఊర్లో ఇప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా, మా కొడుకు ఏం పని చేయట్లేదండి మీ సినిమాల్లో పట్టుకోండి, మొన్న ఒకటి పనికి మళ్ళీ ఇక్కడ ఉంటాడు, సినిమాల్లో వెళ్ళి సక్సెస్ అయ్యాడు, డబ్బులు వస్తున్నాయంట, ఇలా మాట్లాడుతున్నారు. అండ్ ఐ హ్యావ్ విట్నెస్డ్. అందుకే మీకు సక్సెస్ రేట్ కూడా 100% ఉండదు. 3%, 4% ఎందుకు ఉంటుంది అంటే, మిగతావి కూడా ఓ 6%, 10% ఫెయిల్ అయినా కూడా వాడి గుర్తింపు వస్తుంది. మిగతా ఉప్మా సినిమాలు ఉంటాయి. ఎందుకుంటాయంటే వీళ్ళు ఉంటారు ఎక్కువ మంది పనికి మాలిన వాళ్ళు వచ్చి ఐఎమ్ గూగుల్ టీమ్ అనేవాళ్ళు. సో వాళ్ళ వల్ల నాలాంటి వాటికి 20 సంవత్సరాలు పట్టింది. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వీక్ పీపులే, ఏ టాలెంట్ లేని వాడే మనం అనే ముసుగులో బతుకుతాడు. నేను నుంచే మనం మొదలవుద్ది. అది ఈ సినిమాలో చెప్పాను, ఒక డైలాగ్ ఉంటుంది నెక్స్ట్ సినిమాలో. నేను అనేది ప్రతి ఒక్కరు బిల్డ్ అవ్వాలి, స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఐ వర్క్ ఫర్ ఐ డ్రీమ్ అంటే అది నువ్వు, నేను ఐ డ్రీమ్ పని చేస్తున్నాను అంటే నేను పని చేస్తున్నాను అంటే నాది ఒక స్థాయి ఉంది. దట్ ఈస్ ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ. నేను ఐ డ్రీమ్ టీమ్ మేమంతా వీఆర్ ప్లానింగ్ దిస్, వీఆర్ డూయింగ్ దట్ అంటాడు ఒకడు. వాడు వీక్ ఫెలో. అలాంటి వాళ్ళ సినిమాల్లో ఉండడం సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు నా ఫీలింగ్. సో నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్ 1-to-1 ఉంటాను ప్రతి మనిషితో, యాక్టర్స్తో కానీ టెక్నీషియన్స్తో కానీ 1-to-1 ఉంటాను. ఈ గ్రూపులు కట్టే వాళ్ళతో ఎప్పుడు కూడా ప్రాబ్లం. ఇప్పటికీ ప్రతి సినిమాకి కూడా ఎవడో ఒకటి 10% వైరస్ వస్తుంది, మనకు తెలియకుండా వస్తుంది కదా. వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తాం, అయితే ఉంటారు లేకపోతే పోతారు. అలాగే ఇంకో మాట, చిరంజీవి ఈజ్ అన్ ఎమోషన్, చిరంజీవి గారు అని మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమెంట్స్ పెడుతున్నారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించే చెప్పారు ఈ మాట అని చెప్పి.
ఏం జరిగింది అసలు? నేనేం చెప్పాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గురించి అనుకుందాం, నేనేం చెప్పాను? నెగిటివ్ చెప్పాను. నీడు చెప్పలేదు. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు, ఆ సందర్భం వేరు, వేరే అయి ఉండొచ్చు. నేను చూడలేదండి మొత్తం కూడా, అయ్యో మీమ్స్ వస్తుంటే ఆ సందర్భం వేరే ఉండొచ్చు. మీరు అది ప్రతిదానికి ఆపాదించకండి. ఇప్పుడు ఆయన ఎందుకని ఉంటాడు, ఎవరైనా ఇర్రెస్పెక్టబుల్గా డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే అలా మాట్లాడకూడదు, గారు అనాలి, మర్యాద ఇవ్వాలరా అని చెప్పి ఉంటాడు. నేను మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి, నాకు చిరంజీవిని చూసాక సినిమా చూశాను. చిరంజీవి నా 4 ఏళ్ళ వయసులో చిరంజీవి నన్ను ఇన్స్పైర్ చేశాడు అని అంత గొప్పగా నేను ఇంతకుముందు ప్రీ రిలీజ్ టీజర్ లాంచ్ అప్పుడు మాట్లాడితే దాని కమెంట్స్ పడుతున్నాయి కింద, రే చిరంజీవి గారు అన్నారు, చిరంజీవి గారు అన్నారు. అందరు చూస్తే అల్లు అర్జున్ మాటల ఆ స్పీచ్ని ఫాలో అవుతున్నారు. అరే అలా ఫాలో అవ్వకండి, సందర్భం బట్టి ఉంటుంది. ఆయన కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు. చిరంజీవి అనేది నాకు ఎమోషను. అఫ్కోర్స్ ఆయన డైరెక్ట్ ఉంటే చిరంజీవి అని పిలుస్తాం, కామన్ సెన్స్ కదా. అది నేను చెప్పాను. సో అల్లు అర్జున్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ ఒకవేళ ఉన్నా అది తప్పు లేదు దాంట్లో. ఆయన కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు అని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ వీళ్ళు కట్ చేసుకొని పెట్టుకుంటున్నారేమో, పూర్తి వీడియో చూస్తే రియలైజ్ అవుతారు. కానీ ఏ సినిమాకి మీకు అప్పుడెప్పుడో సురేష్ బాబు గారు సపోర్ట్ ఒకటి వచ్చారు ఒక సినిమాకి, దాని తర్వాత ఎక్కడ ఏ సెలబ్రిటీ ఇండస్ట్రీ దగ్గర నుంచి రాలేదు ఎవరు. సో ఈ సినిమాకి విశ్వక్సేన్ గారు, బుచ్చిబాబు గారు అండ్ ఎస్కేఎన్ గారు, ఇంకా చాలా మంది వస్తుంది, నేను వద్దని చెప్పానని చెప్పారు. వాళ్ళు వస్తున్నారా, మీరు పిలుస్తున్నారా, అసలు ఏం జరిగింది అక్కడ ఈవెంట్కి వచ్చేటప్పుడు? అఫ్కోర్స్ వాళ్ళు ఎందుకు వస్తారు, ఓ మా సరోజ్ పోటుగాడు పీకుతున్నాడు ఊరుకుంటూ వస్తారా? ది వేర్ ఎంకరేజింగ్ మీ, లైక్ నాతో ఇప్పుడు 4 years జర్నీ. ఏ సినిమాకి అంటున్నావు నువ్వు? అప్పుడు సురేష్ బాబు గారు వచ్చిన సినిమా 2016లో, ఏది టీజర్ లాంచ్ ఈవెంట్, ప్రెస్ మీట్. తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలే ఇప్పటివరకు నేను. మళ్ళీ ఇప్పుడు పెట్టా. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? ఇది నేను కల్ట్ ఫిల్మ్, ఇది మొత్తం జనాలందరినీ చూడండి అని ఎందుకు చెప్తాను నేను? జనాల్లో అదే వైబ్ తీసుకురావాలి, లెట్ ఇట్ కమ్ అని వదిలేసాను. అవి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాగే ట్రీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను నాకు బాగా నచ్చిన వ్యక్తుల్ని పిలిచాను. అప్పుడు మా ముగ్గురు వ్యక్తులను పిలిచాను. ఆ ముగ్గురు ఎందుకంటే నాకు నచ్చారు. మేబీ నాకు పర్సనల్గా ఎక్కువ, అంటే చాలామంది అంటే సినిమా పరంగానే పర్సనల్గానే అట్లా, అంటే సినిమా అదే పర్సనల్గానే, పర్సనల్గా ద వే దే స్పీక్ హై అబౌట్ యూ. ఇప్పుడు మనిషి ఆలోచన అదే, నేను ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి మర్యాద ఇచ్చేవాడినే మర్యాద ఇస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు సరోజ్ అనుకో, నేను పెద్ద స్థాయిలో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్, ఎట్లా ఏమో బాగా చేస్తున్నావు అని చెప్పే ఒకటి ఉంటుంది. సరోజ్ చాలా బాగా చేసావు, ఇది బాగా నచ్చింది, నువ్వు వెళ్తున్నవే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు. అట్లా రకరకాల పర్సన్స్ ఉంటారు కదా. సో అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఒక్కొక్కరితో ఒక స్టైల్ ఉంటుంది, మనకు ఒక స్టైల్ నచ్చుద్ది, అవతల రియాక్షన్ నచ్చుద్ది. అలా నచ్చేది ఏదో ఒకటి ఉండొచ్చు, ఏదో పాయింట్ ఉండొచ్చు.